హాయ్ మిత్రులకు మరొకసారి స్వాగతం మన ఛానల్కి. ఇగో మనం ఇప్పుడు ఎక్కడున్నామో ఈ ప్లేస్ ఏమైనా గెస్ట్ చేయగల ఫ్రెండ్స్? ఒకసారి ఇలా చూడండి. చుట్టూ కొండలు, మధ్యలో గుడి, కోనలు. ఈ ప్లేస్ ఏంటో నేనే చెప్పేస్తున్నాను. నర్సీపట్నం దగ్గర, నర్సీపట్నం నుంచి ఒక 20 కిలోమీటర్ల లోపల ధారమఠం అనే ప్లేస్ ఉంది. ఆ ధారమఠం మంచి జలపాతాలకి నెలవాలన్నమాట. సో మన ధారమఠానికి వచ్చాము. ఈ ధారమఠానికి వెళ్ళడానికి దారి మెట్ల మార్గం మనకు అనిపిస్తుంది. దీనికి ఆనుకుని ఇక్కడ పక్కన ఒక గుడి ఉంది. ఇదా మనం వచ్చిన దారి ఇలా అలా అటు నుంచి అలా వచ్చి అక్కడ పార్క్ చేసుకున్న వెహికల్స్. ఇక్కడ ఏమైనా భోజనాలు అయితే తినడానికి ఒక షెల్టరు. ఇలా గుడి చూసుకుంటూ మనం అలా పైకి వెళ్ళొచ్చు. ఇక్కడ నేచురల్గానే ప్రకృతి పరంగా పుట్టినటువంటి ఇది జలపాతాలండి ధారమఠం. ఇక్కడ శివుని విగ్రహం మనం చూస్తున్నాం. మొత్తం ఇక్కడంతా సెలయేళ్ళు. ఇది మనం ధారమఠంకి ఇక్కడ ముఖద్వారం. ఇక్కడ నుంచి పైనుంచి జలధార అలాగా వస్తూ ఉంటుంది. ఇది మన జలధారలు పాయలు కనిపిస్తున్నాయి. అలాగా ఇక్కడికి చాలా కోతులు అవి ఉన్నాయి. అలా కిందకి పాయ అలా కనిపిస్తుంది, చూడవచ్చు మీరు. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ముఖద్వారం నుంచి మనం కొన్ని మెట్లు, ఒక 150 మెట్లు అన్నీ ఎక్కాలి. ఇలా వెళ్ళాక మనకి పైన ధారమఠం జలపాతాలు చూడగలం. చుట్టూతో కొండలు, రకరకాల మొక్కలతో నిండి ఉంది. ఇక్కడ మెట్ల మార్గం నిర్మించడం చాలా మంచిదైంది. ఈ మెట్లు కనుక లేకపోతే మనం కొండ చర్యల మీద నడవాల్సి ఉండేది. మనం మెట్లు దాటి పైకి వచ్చాము. చూడండి, ఇలా మనం మెట్ల దారి నుంచి ఇలా పైకి వచ్చాము. ఇక్కడ నుంచి మనకి వాటర్ ఫాల్స్ బాగుంటాయి. ఇక్కడ నుంచి చూడండి, ఎక్కడ చూసిన పర్యాటకులు చక్కగా ఆడుకుంటున్నారు. అంతా కొండలు గుట్టలు. ఇక్కడ జాగ్రత్తగా కనుక అడుగు అయిపోతే ఇంకా అంతే సంగతి. ఇంకా స్థలం మనం ముందుకు వెళ్ళచ్చు. ఇక్కడ కోతులు బాగా ఎక్కువ ఉన్నాయండి. కోతులు మొత్తం ఇదంతా కొండ ప్రాంతం కావడంతో కోతులు కొమ్మల మీద దూకుతున్నాయి. మనకు కనిపించితే మనకి
ధారమఠం జలపాతంలోనే హైయెస్ట్ లాస్ట్ స్టేజ్ హైయెస్ట్ వాటర్ ఫాల్ ఉన్నది. ఇది చూడండి ఇక్కడ నుంచి కోతులు చూసారా, ఎక్కడ చూసిన కోతులు కనిపిస్తున్నాను కదా, చాలా వానరాలు ఉన్నాయి ఇక్కడ. మనం పైకి చేరుకున్నాం. ఇది మనం చూస్తుంది ఇదే ధారమఠం జలపాతాలు. అలా పైనుంచి కూడా మనకి దారి వస్తుంది చూడండి. అలా నేను మెల్లగా పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాం. ఇదే మనం చేరుకున్నాం మొత్తానికి ధారమఠం జలపాతం. ఇవాళ కొద్ది నీళ్ళు అంత తాజాగా లేవు, ఇంతకుముందే చాలా కొద్ది ఫ్రెష్గా ఉండేవి. ఇప్పుడు అంత నీళ్ళు అంత తాజాదనం కనపట్లేదు, కొద్దిగా కలిగిపోయినట్టున్నాయి, నల్లగా వస్తున్నాయి. మనం ప్రస్తుతం జూన్ టైంలో వచ్చాము. జూన్ ఇవాళ 9వ తారీఖు, డేటు 8 సారీ. జూన్ టైంలో కూడా నీళ్ళు బాగానే వస్తున్నాయి. మరి అంటే ఇంకా నవంబరు, అక్టోబర్, నవంబరు, మార్చి ఇంకా అప్పుడు ఇంకా బాగా ఉంటాయి అనుకుంటాను వర్షాలకి.